మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన అనేక యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. దేశంలో ఉగ్రవాద సంబంధిత ప్రచారం, మతపరమైన సున్నితమైన కంటెంట్, అబద్ధ సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. భారత హోం మంత్రిత్వ శాఖ సిఫార్సులతో పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపైన చర్యలు తీసుకుంటున్నారు. షోయబ్ అఖ్తర్, అర్జు కజ్మీ వంటి ప్రముఖ యూట్యూబ్ ఛానళ్లు కూడా బ్యాన్ లిస్టులో ఉన్నాయి. వాటితో పాటు పాకిస్తాన్లో ఉన్న అనేక మీడియా ఛానళ్లను కూడా నిషేధించారు. ఈ 16 ఛానళ్లు ప్రధానంగా డాన్ న్యూస్, సామా టీవీ, ఏఆర్బి న్యూస్, బోల్ న్యూస్, రాఫ్తార్ టీవీ, ది పాకిస్తాన్ రిఫరెన్స్, జియో న్యూస్, సామా స్పోర్ట్స్ వంటి వాటి పేర్లు ఉన్నాయి. ఈ పాకిస్తానీ యూట్యూబ్ ఛానళ్లకు 63 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జియో న్యూస్ యూట్యూబ్ ఛానల్లో 18 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఏఆర్వై న్యూస్కి 14 మిలియన్ సబ్స్క్రైబర్లతో, సామా న్యూస్ 12 మిలియన్ల సబ్స్క్రైబర్స్తో ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించడం భారతదేశం తీసుకున్న కీలకమైన చర్యగా చెప్పచ్చు. అంతేకాకుండా బ్రిటిష్ పాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి కూడా భారత ప్రభుత్వం లేఖ రాసింది. ఉగ్రవాదుల గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ భారత ప్రభుత్వం మండిపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితిపైన వివిధ దేశాలు కూడా స్పందించాయి. భారత్ మంచి నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసిస్తున్నాయి.